హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. పిల్లలందరికీ చాలా ఇష్టమైన చాక్లెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మనం బయట ఎంతో ఖర్చు పెట్టుకునే చాక్లెట్స్ని తక్కువ ఖర్చులో తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా అని చెప్పేసి మీరే అనుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మనం ఇంట్లో చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి ఈ చాక్లెట్ మౌల్డ్ కావాలండి. ఈ షీట్ మొత్తం 70 రూపీస్కి వచ్చింది. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. మీరు కూడా ఇలాంటి ఒక చాక్లెట్ మౌల్డ్ తెచ్చుకొని అప్పుడు ఇంట్లో చాక్లెట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చాక్లెట్ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు మిక్సీ పట్టిన పంచదార పౌడర్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ ఇప్పుడు చిన్న చిన్న 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా వస్తున్నాయి. అలాగే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కోకో పౌడర్, ఇది 1/2 కప్ తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి. పంచదార పౌడర్ని మీరు ఉండలు లేకుండా ఉండాలంటే ముందుగా జల్లించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సగం వరకు వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి. ఇది ఇలాగా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం దీనికి పైన ఇంకొక గిన్నెని పెట్టాలి. అది గాజు గిన్నె అయినా సరే, స్టీల్ బౌల్ అయినా సరే, ఏదైనా సరే ఇలాగా కింద ఉన్న బౌల్ పైన ఆగేటట్లుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం 1 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ కానీ బటర్ని కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. బటర్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్స్. కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనం ఆ మిక్స్ చేసుకున్న పౌడర్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలాగా కలపాలి. ఈ చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా మిగిలిన పౌడర్ కూడా మొత్తం వేసేసి కలుపుకోవాలి. మనం వేసిన పంచదార పౌడర్ కూడా బాగా కరిగిపోయి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలాగ ఒక 10 మినిట్స్ పైన కలపాలండి. ఇదేమి దగ్గర పడిపోదు, గట్టిగా ఏమి అవ్వదు. ఇలాగే లిక్విడ్ లాగా ఉంటుంది. అంటే మరీ వాటర్ లాగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలాగే ఉంచేసి ఈ పంచదార పౌడర్ అంతా కరిగి ఈ మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మన చాక్లెట్ మిక్స్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మౌల్డ్ తీసుకోవాలి, చాక్లెట్ మౌల్డ్స్. దీంట్లో మనం నచ్చిన డిజైన్స్ ఉంటాయి కదా, అవి మనం ఎంచుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్స్లోకి మనం తయారు చేసిన ఈ చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలండి. ఇలాగా మనకి ఒకవేళ నట్స్ కావాలంటే కనుక చాక్లెట్స్ మధ్యలో నట్స్ కూడా వేసుకోవచ్చండి. నట్స్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది పూర్తిగా వేసేసుకోకుండా సగం మిశ్రమం వేసిన తర్వాత అప్పుడు ఇందులో మనం క్రష్ చేసిన జీడిపప్పు కానీ బాదం కానీ అలాగే మనకి ఇష్టమైన నట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మరలా పైన ఈ చాక్లెట్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలాగా అన్నీ కూడా మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసే ముందు ఇదంతా క్లీన్ చేద్దాం టిష్యూ తోటి. అక్కడక్కడ డ్రాప్స్ పడ్డాయి కదా, చాక్లెట్ డ్రాప్స్, ఇవన్నీ కూడా ఇలాగా నీట్గా చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు ఉంచాలండి. మామూలు ఫ్రిడ్జ్లో అయితే కనుక 2-3 అవర్స్ ఉంచుకోవాలి.
నేను డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచాను. 1 అవర్ తర్వాత చాక్లెట్స్ రెడీ అయిపోయాయి కదండి, వీటిని అన్మోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తీస్తే చక్కగా చాక్లెట్స్ వచ్చేస్తాయి. మనకి నచ్చిన షేప్లో మనం ఇలాగా మౌల్డ్స్ కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చండి. మీ పిల్లల బర్త్డేస్కి మీరే ఇలాగా చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మీకు చాక్లెట్స్ మాకు కామెంట్ చేయండి. ఈ చాక్లెట్స్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇవి బయట ఎక్కువసేపు ఉంటాయి కనుక ఇవి కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోతాయి. అందుకని ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.